Welcome to our channel. In this lesson number 2 on the topic compound interest. Now we are going to learn some of the important formulas and problems. If you're preparing for any competitive exam, the chapter weightage is 2 to 3 marks. మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సో నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ. సో హాఫ్ ఇయర్లీకి 2 మెథడ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి ఇక్కడ మనము. ఓకే, ఫార్ములా మెథడ్లో సాల్వ్ చేయొచ్చు అండ్ దెన్ షార్ట్ కట్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి. ఓకే, హాఫ్ ఇయర్లీకి ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 2 బై 100 హోల్ పవర్ 2n. ఓకే, వచ్చండి ఇక్కడ హాఫ్ ఇయర్లీ అంటే సో ఇయర్లీ 12 మంత్స్ ఉంటుంది మనకి. ఆ 12 మంత్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తామండి. అంటే 6 మంత్స్గా డివైడ్ చేస్తాం ఇక్కడ. స్ప్లిట్ ద గివెన్ ఇయర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 6 మంత్స్. ఓకే, సో ప్రాబ్లంలో కానీ మీకు ఇయర్స్ ఇచ్చారనుకోండి, ఆ ఇయర్స్ మనం ఏం చేస్తామంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. అంటే స్ప్లిట్ ద గివెన్ ఇయర్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ 6 మంత్స్. అంటే 6 మంత్స్కి కన్వర్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రాబ్లంలో ఏమన్నాడు, హాఫ్ ఇయర్లీ అన్నాడు కదా. హాఫ్ ఇయర్లీ అంటే 6 మంత్స్ అని మీనింగ్ కదా అక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇయర్ ఇచ్చాడు అనుకోండి ప్రాబ్లంలో. సో ప్రాబ్లంలో 1 ఇయర్ ఇస్తే ఏం చేస్తామంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అంటే 6 మంత్స్గా డివైడ్ చేస్తాం ఇక్కడ మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో కానీ ఇక్కడ 18 మంత్స్ అని ఇచ్చాడు అనుకోండి, 18 మంత్స్ అని. ఓకే, 18 మంత్స్కి ఇచ్చాడు అనుకోండి, 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం ఇక్కడ. 6 మంత్స్ 3 6 18. ఓకే, సో ఇలా ప్రాబ్లంలో కానీ మీకు టైం కానీ అంటే గివెన్ ఇయర్స్ కానీ ఇయర్లో ఇస్తే దాన్ని పార్ట్స్గా 6 మంత్స్కి డివైడ్ చేసుకుంటామండి ఇక్కడ మనము. ఓకే, first problem, a sum of 40,000 rupees is invested for 18 months at the rate of 20% per annum on compound interest. If the interest is compounded half yearly, what will be the interest to be paid? What will be the interest to be paid అన్నాడండి. అంటే సో 18 మంత్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 40,000 రూపీస్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 20% అన్నాడండి. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ మనము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములా మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. ఇక్కడ హాఫ్ ఇయర్లీ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏ ఇజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 2 బై 100 హోల్ పవర్ 2n. ఓకే, సో ఏ మీన్స్ ఓవరాల్ అమౌంట్, పి మీన్స్ ప్రిన్సిపల్, ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ మీన్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అండి 40,000 రూపీస్. ఓకే, మంత్స్ ఎంత అండి ఇక్కడ 18 మంత్స్ అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20% per annum అన్నాడు. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి. ఫార్ములా మెథడ్లో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 40,000 రూపీస్. 40,000 రూపీస్ అండ్ 40,000 ఇంటూ సో ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 20% per annum అన్నాడు. ఓకే, అంటే 20/2 అంటే ఎంత 10 కదా. then 10/100 then 2 into ఓకే నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఇక్కడ మంత్స్లో ఇచ్చాడు మనకి, మంత్స్ని ఇయర్లో కన్వర్ట్ చేయాలండి ఇక్కడ. ఓకే, అంటే 18 మంత్స్ ఇచ్చాడు. 18/12 అంటే 1 ఇయర్కి 12 మంత్స్ కదా. ఓకే, సో దెన్ 3 4s 3 6s 2 2s 2 3s అండ్ 2కి క్యాన్సిల్ అండి. అంటే సో ఈ 18 మంత్స్లో 3 times ఇంట్రెస్ట్ ఇస్తాడండి ఇక్కడ. 3 times ఇంట్రెస్ట్ ఇస్తాడు అనమాట మీనింగ్. అంటే సో 40,000 సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దామండి. 0కి క్యాన్సిల్ అండి. దెన్ 1 ప్లస్ 1/10 హోల్ క్యూబ్. ఓకే, దెన్ ఈజ్ ఈక్వల్ టు 40,000 అండ్ 10 into 1 అంటే 11/10 క్యూబ్ అండి. 11/10 క్యూబ్. ఓకే, దెన్ ఈజ్ ఈక్వల్ టు 40,000 ఇంటూ సో 11/10 హోల్ క్యూబ్ కదండి, 3 times రాద్దాం ఇక్కడ మనం. 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10 అండి. అంటే టోటల్ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 అంటే 3 zeros క్యాన్సిల్ చేద్దామండి ఇక్కడ మనం. అంటే రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ 40 ఉంది ఇక్కడ. అంటే 40 ఇంటూ 11 into 11 into 11 అంటే 11 క్యూబ్ అని మీనింగ్ ఇక్కడ. 40 into 11 into 11 into 11 క్యూబ్ అంటే 11 క్యూబ్ ఆన్సర్ ఎంత అండి. సో 11 క్యూబ్ ఎంత అండి 1331 అండి. 11 క్యూబ్ ఎంత 1331. ఓకే, దెన్ 40 into 1331 అంటే ఫస్ట్ 4తో మల్టిప్లై చేద్దామండి ఇక్కడ మనము. సో 4 1s 4 4 3s 12 and 4 3s 12 12 plus 1 13 and
4 1s are 4 plus 1 5 అండ్ 0కి 0 అంటే 53,240 రూపీస్ అండి. అంటే టోటల్ 18 మంత్స్కి ఎంత అమౌంట్ వస్తుందండి అంటే ప్రిన్సిపల్ ప్లస్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి ఎంత వస్తుంది 53,240 రూపీస్ వస్తుందండి. అంటే ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ మనకి. అంటే సో ఇంట్రెస్ట్ అంటే 53,240 మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అండి 40,000 రూపీస్. ఓకే 40,000 రూపీస్ ఇస్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ హౌ మచ్ 13,240 రూపీస్. ఓకే 18 మంత్స్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారండి 13,240 రూపీస్ పే చేస్తారండి. ఓకే ఇది ఫార్ములా మెథడ్ అండి. అంటే ఫార్ములా మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే డెఫినెట్లీగా 1 or 2 minutes వేస్ట్ అయిపోతుంది ఇక్కడ మనకి. ఓకే బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇంకా కొంచెం షార్ట్ కట్ మెథడ్లో సాల్వ్ చేసే విధంగా చెక్ చేద్దామండి ఇక్కడ మనం. షార్ట్ కట్ మెథడ్లో చెక్ చేద్దామండి ఇక్కడ మనం. సో ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చారండి 40,000 రూపీస్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి 20%. హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి బై 2 రాసాం అంటే 10%. ఓకే నెక్స్ట్ టైం ఎంత ఇచ్చారండి 18 మంత్స్ ఇచ్చారు. ఇక్కడ టైం ఎంత ఇచ్చారండి 18 మంత్స్ ఇచ్చారు. అంటే 18 మంత్స్ మనం ఏం చేస్తాం హాఫ్ ఇయర్లీ అంటే 3 హాఫ్ ఇయర్లీగా డివైడ్ చేస్తాం 6 మంత్స్గా అంటే టోటల్ 3 టైమ్స్ అండి ఇక్కడ. అంటే టోటల్ 18 మంత్స్లో 3 times ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాడండి మొత్తం. ఓకే దెన్ చెక్ చేద్దామండి ఇక్కడ ఫస్ట్ 6 monthsకి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాడో చెక్ చేద్దాం. ఓకే ఫస్ట్ 6 monthsకి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాడో చెక్ చేద్దామండి ఇక్కడ మనం. ఓకే సో టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 40,000 రూపీస్. ఈ 40,000 రూపీస్లో 10% అంటే ఎంత అండి 4,000 రూపీస్. ఓకే ఈ 40,000 రూపీస్లో 10% ఎంత అండి 4,000 రూపీస్ అండి. నెక్స్ట్ సెకండ్ 6 monthsకి ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ. సెకండ్ 6 monthsకి ఓకే సెకండ్ 6 monthsకి ఈ 44,000 రూపీస్కి 44,000 రూపీస్ అండి. అంటే సో 6 monthsకి 4,000 ఇంట్రెస్ట్ అండి. అగైన్ 6 monthsకి ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ అండ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుందండి. దట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే అండ్ 44,000 రూపీస్కి 10% ఎంత అండి అంటే 2 zeros క్యాన్సల్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 4,400 రూపీస్ అండి. ఓకే సో సెకండ్ 6 monthsకి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారండి 4,400 రూపీస్ పే చేస్తారండి ఇక్కడ మనకి. ఓకే నెక్స్ట్ థర్డ్ 6 monthsకి అగైన్ 6 monthsకి అండి అంటే 44,000 ప్లస్ అండ్ 4,400 రూపీస్ అంటే టోటల్ 48,400 రూపీస్ అండి. ఈ 48,400 రూపీస్లో 10% అంటే ఎంత అండి ఓకే సో 2 zeros క్యాన్సిల్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 4,840 రూపీస్ అండి. ఓకే సో 4,840 రూపీస్ పే చేస్తాడు. అంటే ఫస్ట్ 6 monthsకి 4,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తాడండి. నెక్స్ట్ సెకండ్ 6 monthsకి 4,400 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తాడండి. నెక్స్ట్ అగైన్ 6 monthsకి 4,840 రూపీస్ పే చేస్తాడండి ఇంట్రెస్ట్ అనేది. ఓకే ఈ టోటల్ మొత్తం యాడ్ చేయండి ఇక్కడ మనకి. టోటల్ మొత్తం యాడ్ చేస్తారు సో 3 4s are 12 plus 13 and 13 240 13,240 రూపీస్ పే చేస్తాడండి. అంటే టోటల్ 18 monthsలో ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాడండి 13,240 రూపీస్ పే చేస్తాడండి. ఓకే సో మీరు ఫార్ములా మెథడ్లో ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు. 13,240 రూపీస్ వస్తుంది. లేదు ఇలా మంత్స్గా డివైడ్ చేసుకొని 6 monthsకి డివైడ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా సరే 13,200 రూపీస్ అమౌంట్ వస్తుందండి. ఓకే బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏది ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ని యూజ్ చేస్తూ వెళ్ళిపోండి. అంతేగాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం వేస్ట్ చేయొద్దండి. Next problem. A person invested 16,000 rupees at the rate of 10% per annum for 1 year. If the interest is compounded half yearly, then find the total amount received by a person at the end of the year. ఓకే సో ప్రాబ్లం చూడండి కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా మెథడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి ఇక్కడ మనం. ఓకే సో ప్రాబ్లమ్ని ఫార్ములా మెథడ్లో సాల్వ్ చేద్దామండి ఇక్కడ. సో హాఫ్ ఇయర్లీ ఫార్ములా ఏంటండి ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ r/2/100 హోల్ పవర్ 2n. ఓకే సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చారండి ఇక్కడ 16,000 రూపీస్ ఇచ్చారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఏంటండి 16,000 రూపీస్ ఇచ్చారు. ఓకే 16,000 ఇంటూ
ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ 10% per annum. అంటే 10/2 అంటే ఎంత 5%. దెన్ 5/100 హోల్ పవర్ 2 into 1 అండి. అంటే n మీన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కదా, అంటే 1. సో 1 year ని డైరెక్ట్గా రాసాం. ప్రీవియస్ ప్రాబ్లంలో 18 months ఇచ్చారు, మంత్స్ని ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే 18/12 అని రాసాం ఇక్కడ. బట్ ఇక్కడ ప్రాబ్లంలో ఇయర్లీ డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి 1 year డైరెక్ట్గా తీసుకుంటామండి ఇక్కడ మనం. ఓకే, సో దాని క్యాల్కులేషన్ చెక్ చేద్దామండి. ఇక్కడ మనం 16,000 into 105, 105/100 whole square, 105/100 whole square, then is equal 16,000 into 105/100 into 105/100. అంటే సో ఇయర్లీ 2 times ఇంట్రెస్ట్ పే చేసండి ఇక్కడ, అందుకనే 2 times రాస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఒకసారి క్యాల్కులేషన్ చెక్ చేయండి. ఇక్కడ 520s, 521s, 520s, 521s, 520s, 0కి 0, 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్. నెక్స్ట్ 2 1s are 280s, 2 1s are 280s. ఓకే, నెక్స్ట్ 2 1s are 240s, 2 1s are 240s. then is equal to 40 into 21 into 21. okay, then 40 into 21 into 21, 441, then is equal to, okay, so 40 into 441, 4 1s are 4 and 4 4s are 16 and 4 4s are 16, 16 plus 1 17. okay, so then 0 ki 0, then total amount ఎంతండి ఇక్కడ 17,640 rupees. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 16,000 rupees తీసుకున్నాడు, అండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు ఇక్కడ మనకి, సో 1640 rupees వచ్చినట్టు ఇక్కడ మనకి. అంటే టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది ఇక్కడ 17,640 rupees వచ్చినట్టు అండి. అంటే టోటల్ అమౌంట్ ఇస్ హౌ మచ్ 17,640 rupees ఈజ్ ద ఆన్సర్ అండి. అంటే ఇది బేసిక్ మెథడ్లో ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తారండి. ఓకే, బట్ సెకండ్ మెథడ్ మనం చెక్ చేద్దామండి, షార్ట్ కట్ మెథడ్లో సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్ని. okay, shortcut method. so principal amount is how much 16,000 rupees and rate of interest is how much 10%, and 10/2 is equal to 5%. okay, and time is equal to 1 year. no problem అంటే 1 year అంటే సో హాఫ్ ఇయర్లీ కాబట్టి 6 months గా డివైడ్ చేస్తాం ఇక్కడ మనం. అంటే సో 1 yearలో 2 times ఇంట్రెస్ట్ పే చేసండి ఇక్కడ మీనింగ్. ఓకే, ఫస్ట్ 6 monthsకి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ ఫస్ట్ 6 monthsకి. ఓకే, సో టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇక్కడ 16,000 rupees ఇంటూ సో 5% అంటే 5/100. 16,000లో అంటే 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్. 16,000లో 5% ఎంత అండి 800 rupees, 800 rupees. నెక్స్ట్ సెకండ్ 6 monthsకి అగైన్ 6 monthsకి ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ. అగైన్ 6 monthsకి అంటే 5% అండ్ 5/100 ఇంటూ సో టోటల్ ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుందండి 16,800 rupees అవుతుందండి ఇక్కడ, 16,800 rupees. దెన్ 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్, దెన్ ఈజ్ ఈక్వల్ టు 168 into 5, 840 rupees, 840 rupees అండి ఇక్కడ. అంటే సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ ఓకే, ఫస్ట్ 6 monthsకి 800 rupees ఇంట్రెస్ట్ పే చేస్తారు, నెక్స్ట్ 6 monthsకి 840 rupees ఇంట్రెస్ట్ పే చేస్తారు. అంటే టోటల్ అమౌంట్ ఎంత అవుతుందండి ఇక్కడ మనకి అంటే 1640 rupees ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టు ఇక్కడ మనకి. ఓకే, 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాడండి 1640 rupees ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ, సో టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై పర్సన్ అన్నాడు. అంటే టోటల్ అమౌంట్ అంటే సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 16,000 rupees, ఇంట్రెస్ట్ ఎంత 1640 rupees, టోటల్ అమౌంట్ ఎంత 17,640 rupees ఈజ్ ద ఆన్సర్ అండి. 17,640 rupees ఈజ్ ద ఆన్సర్ అండి. అంటే సో ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అంటే సో ఇన్ని స్టెప్స్ కూడా అవసరం లేదండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఇన్ని స్టెప్స్ యూస్ చేశాను. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో షార్ట్ కట్ మెథడ్ మీకు ఐడియా ఉంటే డెఫినెట్లీగా సో వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ 1 year అన్నాడు కాబట్టి 6 monthsకి మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ 6 monthsకి 16,000 rupeesలో 5% అంటే ఎంత 800 rupees. నెక్స్ట్ ఎంత అవుతుంది అక్కడ 16,800 rupees అవుతుంది ప్రిన్సిపల్ అమౌంట్ అనేది. సో 16,800 rupeesలో 5% అంటే ఎంత 840 rupees. ఓకే, టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తాడు ఇక్కడ అంటే 1640 rupees ఇంట్రెస్ట్ పే చేస్తాడు. అంటే టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ అండ్ ఇంట్రెస్ట్ దెన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ 17,640 rupees అండి.
ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏది షార్ట్ కట్ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అయిపోతుండండి.